గుమ్మడిపురం తీసుకొచ్చారు. నాకు ముందుగానే తెలుసు. తిమ్మరాజు గారు ముందు మన దర్శనం చేసుకుని ఇక్కడికి వచ్చారు. ఏమండి ఇలా రండి, ఇలా రాండి. మురళి కూడా రాలేదు. ఈస్టరేమో దొమ్మరు కూడా పట్టుకొని బాలినా పోతారే. జిమ్మి సోని మురళి త్వరగా త్వరగా వచ్చేసారు. ఇదంతా పరిపండ్రా. మల్లయ్య, ఆ రోజేదో అన్నావే నా పిల్లలు అగ్గినిప్పులని. అంటే చూడరా, నీ కడతనే చూడు ఆ మురళి కడితే ఎట్టబోతున్నారో. దొంగ నాయల ఏడకు పోతారా? ఈ 7 లోకాలు ఎక్కడున్నారని పట్టుకుంటాను. ఈ మల్లయ్యకు మారిపోయారు పులి. ఈ పేనాసి చంద్రాయ్ ఓ పెద్ద తుడవలో నీ వంతు, దుమ్ము నా వంతు అనగా నువ్వు తుడిచిన దుమ్మంతా నా ఆరు మీద విప్పేసింది. మరి పూర్తిగా తుడవకముందే చెప్పావేంటన్నయ్య? ఏం చేయమంటావు? నువ్వు తుడిచిన దుమ్మంతా నా ముక్కులోకి వచ్చి అసలే నా పేరు తుంగురుడు. అన్నయ్య, అక్క ఇల్లు ఊడుస్తూ ఉంది కదా, కాస్త నువ్వు పక్కకు తప్పుకుంటే ఏం పోయింది? అబ్బా, అక్క మీద ఒక ఈగ కూడా వాళ్ళివ్వద్దు. అసలు పూర్వజన్మలో మీరిద్దరూ ఒకటే.
కాకపోతే ఈ జన్మలో చెక్కల ముక్కలై అక్కజల్లులయ్యారు. అంతే. ఏమోయ్, మా మురళి గారు ఉండే ఇల్లు ఇదేనా? ఎవరమ్మా నువ్వు? ఆయనతో నీకేం పని? చాలే సరసాలు. ఆయన మా గురువు గారు అయితేను. ఇంతకీ నీ పేరు చెప్పేటమ్మాయి? అమ్మాయి అంటావేంటబ్బాయ్? నా పేరు రామప్ప అయితేను. పేరు తగినట్టుగా ఉంది. అప్ప రామప్ప, నీ జత ఇక్కడ ఎవరు లేరు, వెళ్ళరా నాయన. ఊరుకో అన్నయ్య, వారి కోసం వచ్చిన వాళ్ళను పొమ్మనొచ్చా? ఉండు రావప్ప, ఆయన ఇప్పుడే వస్తాడు. ఆడవాళ్ళకుండే పాటి జ్ఞానం ఈ మగాడికి లేకపోయా ఏ లాభము? నువ్వు ఆ రెండు కాదుగా అనగా. చాలేదు సరసం. అక్క, నీ పేరు? జిమ్మి. అబ్బా, గుమ్ముగా ఉంది. చెల్లి, మరి నీ పేరు? సోని. సోని. తేనెలా ఉంది. మా మురళి గారేగా మీకు కూడా గురువు. ఆయనకి నేనంటే ప్రాణం. ఆయన ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేకపోయేవాడిని నేను. పెళ్లి చేసుకోలేకపోయావు? అబ్బా చూడక్క, ఈ బుల్లాడు. నువ్వు ఊరుకో అన్నయ్య, మరి నువ్వు. మీ ఇల్లు ఎక్కడ రావప్ప? ఇల్లా వాకిలా ఆ సుప్పనాథి కళారంజన్ దగ్గరగా ఉండేవాడిని. మురళి బాబు గారంటే నాకు ఇష్టం అని తెలిసి నన్ను ఇంట్లోంచి గెంటేసింది. అందుకని ఇక్కడ ఊడిపడ్డావు? అవును బావగారు. ఎవరు రామప్ప, ఏమిటి ఎలా ఊడిపడ్డావు? మీరు ఇక్కడికి వచ్చినట్టు తెలిసింది. మిమ్మల్ని చూడకుండా ఆగలనా ఏమిటి? యోగ బాధ. అబ్బా చూడు మురళి, బుల్లోడు సామాన్ కుట్టాడు. బావా, ఓ సామాన్లు ఎక్కడ పెట్టమన్నా? ఇక్కడే. ఇక్కడ పెట్టావు? మహారాష్ట్ర. జిమ్మి, ఏమిటి చీరలే? నేను చూస్తాను నేను బావగారు. చీరల గురించి నీకేం తెలుస్తుంది? వాడికి తెలిసేదే చీరల గురించి. జిమ్మి, సోని, ఈ చీరలు ఎలా ఉన్నాయో చెప్పండి. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఈ చీరలు కట్టుకుంటే మా జిమ్మి సోనీలు ఎలక్ట్రిక్ దీపాల్లాగా ఎలిగిపోతారు. రామప్ప, నోరు మూసుకో. బావగారి కోపం వచ్చినట్టుంది. ఇంతకీ మీకు ఈ చీరలు నచ్చాయా? విన్నావా అక్క? మీకేది నచ్చితే అదే మాకు నచ్చుతుంది. అయితే ఈ రెంటిలో ఎవరికి ఏ చీర నచ్చిందో చెప్పండి. అయితే మమ్మల్ని పరీక్షిస్తున్నారన్నమాట. ఇద్దరికి ఒక చీర మీదే కనబడితే? నీలాంటి దొంగ కళ్ళు కాదులే వాళ్ళవి. వాళ్ళకి ఏం కావాలో తెలుసు. తెల్లాయిలు చూస్తారే, మీకేది ఇష్టమో తీసుకోండి. చెప్పు చెల్లి, నీకేది కావాలో? ముందు నేనే చెప్పాలా? నువ్వు చెప్పకూడదేంటి? చిన్నదానివిగా, నీకేది ఇష్టమైతే అది తీసుకో. అయితే నాకు ఈ చీర నచ్చిందక్క. మరి నీకక్కాయ్? నాకు ఈ చీరే నచ్చింది. అయితే నా అంచనా తప్పిందన్నమాట. అంటే అక్క చీర నేను తీసుకున్నానా? నీ చీరే మీ అక్క తీసుకుంది. ఏమిటి? చెల్లి చీర నేను తీసుకున్నానా? ఎవరి చీర వాళ్ళే తీసుకున్నారు. నేనే పొరపడ్డా. ఏమిటి తమాషా బావగారు? తమాషా తమాషాలాగా ఉండదండో. మరి ఎలా ఉంటుంది రా అక్క? చపాతీలు చాలా బాగున్నాయి. అంత బాగున్నాయా? మరి నా వడ్డన ఎలా ఉంది? మరీ అద్భుతంగా ఉంది. ఏమైనా మీరిద్దరూ ఇంత త్వరగా మాలో కలిసిపోతారు అనుకోలేదు. మీలో కలవడం అంటే దాని అర్థం ఏంటో చెప్పరు? వేరే అర్థమే ఉంది. మీ ఆచారాలు కట్టుబాట్లు వేరు. అవన్నీ మర్చిపోయి మాలో ఒకరుగా కలిసిపోయారు అంతే. ఇందులో ఎక్కడ పోతున్నావేంటి? ఏ ఇందులో తింటే తప్ప? చిన్నవాళ్ళు తినడం తప్పంటాను. పెద్దదాన్ని ఇందులో నేనే తినాలి అలా అని ఏమైనా రాసిందా? ఇందులో నేనే తింటాను. నీ పట్టుదల నీదే. చెల్లి, ఈ రోజు నా మాట వింటా అన్నావు కదా? అవును. అందుకని ఇద్దరం కలిసి ఈ పళ్ళెల్లోనే తిందాం. ఏ సరే. ఏమిటిది? మమ్మల్ని దీవించండి. నా దీవెనలు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. మొదటి ప్రోగ్రాం అనుకుని భయపడకండి. భయమా? వేల మందిలో గడక్కి ఆడేవాళ్ళు. మాకు భయం ఏంటి? మమ్మల్ని చూసి భయమే భయపడి పారిపోతుంది. ఇప్పుడు మీ ఇద్దరు ఎలా ఉన్నారో తెలుసా? ఎలా ఉన్నావు? ఒకే రకమైన వస్తువులు, ఒకే రకమైన దుస్తులు ధరించిన అందమైన కవల పిల్లల్లా ఉన్నారు. కానీ ఒక్కటే తేడా. ఏమిటో ఆ తేడా చెప్పండి. నీ వేలికి ఉంగరం ఉంది, కానీ నీ వేలికి ఇది మా అమ్మ ఉంగరం. మా ఇద్దరిలో ఎవరి దగ్గరన్నా ఒకటే. ఏమిటి ఆలస్యం? అక్కడ హాల్లో గోల. రేపు నిన్నట్టు ఇట్టయితే కుర్చీలు అవుట్. నాకు తెలుసు. వచ్చేస్తున్నావు అన్నయ్య.